హాయ్ ఫ్రెండ్స్, ఒక పాతకాలం వంట ఒకటి చేస్తాము. మా అమ్మమ్మ చేసేది వంట చాలా ఇష్టంగా తినేవాళ్ళు మా చిన్నప్పుడు. అదేంటంటే శనగపిండితో అట్టేసి కూర వండుతారనమాట. చాలా బాగుంటుంది. అది ఎలాగో చూద్దాం. శనగపిండి ఒక 2 గరిటెలు, దాంట్లో కొంచెం కారం, తగినంత సాల్ట్, దాంట్లో వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, బాగా మిక్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం అట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం అట్టు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ప్యానం బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా మగ్గుతుంది. ఈ అట్టు కాలేలాగా మనం కూర ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బౌల్ దీని మీద పెడదాం. ఇప్పుడు మనం కూరకు కావాల్సినవి చేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కూర. మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసి పెట్టేది. చాలా ఇష్టంగా తినేవారు. ఇగురు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు దీని మీద ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు అట్టు చూద్దాం. మంచిగా మగ్గినాయి ఫ్రెండ్స్, ఇంకా మగ్గాలి. ఇంకా అట్ట అయిపోవచ్చింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అట్ట అయిపోయింది. ఇంకా కట్టేద్దాం దీన్ని. ఇప్పుడు కూర చూద్దాం. మంచిగా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం అట్లో వేసుకుంటాం కదా, ఉప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఇది ఇప్పుడు
కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు మనం మటన్ తీసుకోవచ్చు. మంచిగా ముక్కలు వేయాలన్నమాట దీన్ని. ఇప్పుడు మనం మంచిగా కోసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మంచిగా కోసుకుని ఉంచుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఎగిరిందా చూస్తాం, ఇంకా దగ్గర కావలేదు. ఇప్పుడు కొంచెం మంచిగా అయింది కదా, దాన్ని కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు మనం ఇవి కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర. పులుసు అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఎగురే చేసుకుంటున్నా, ట్రై చేయండి, బాగుంటుంది. అంతే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది చూడండి, మంచిగా అయింది. చాలా బాగుంటుంది ఇది. మరొక అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. నోరు ఊరిపోతుంది. ఇప్పుడు వేరే బాగా